పెళ్ళామంటే ఇష్టమే కదా, కాకపోతే బయట పట్టం లేదు సారు గారు. ఏంటి జయమ్మా, ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నావు? అబే తినే ఊరికే ఏం లేదు నాన్న, ఏం లేదు. అయితే వెళ్ళు. ఉత్తనే ఊరికే ఏమీ లేదు అన్నావు కదా, ఏమీ లేనప్పుడు ఎక్కడెందుకు? కిందకెళ్ళి కృష్ణారామ అనుకోవచ్చు కదా. కృష్ణారామ అనుకునేది మనవలు మనవరాళ్ళు పుట్టిన తర్వాత. ఇప్పుడు నేను అత్తనే, నాయనమ్మనయ్యాక చూస్తాలే. అయితే నువ్వు ఊరికే వచ్చానంటావు? అవును, ఉత్తినే ఊరికినే. నువ్వు ఒకటి గమనించావు జయమ్మా? ఏమిటి నాన్న అది? రోజు రోజుకి భాను గ్లామర్ గా తయారవుతోంది. అదే అది నేను గమనించాను, నువ్వు గమనించావా? కాదు, ఇదే నీలో ఈ పర్ఫార్మెన్సే బాగా ఎక్కువ అవుతుంది. హాస్పిటల్లో దుబాయోడు, నువ్వు, భాను, ఆ డాక్టరు అందరూ కలిసి నాకు రూపాయికి రూపాయి పావుల నటన చూపించారు. అది ఇంకా ఇంట్లో కూడా కంటిన్యూ చేస్తున్నావు. అయ్యోయ్యో, నటన కాదు నాన్న, జీవించావు. భర్త కోసం విషం తాగిన భాను చూసి గుండె తరుక్కుపోయి కడివెడు కన్నీళ్లు పెట్టుకున్నాం నాన్న. రాలిపోయే పువ్వుకు రాగాలెందుకని, జారిపోయే పొద్దుకు వర్ణాలెందుకని ఈ ఆడది అనుకోదు డాడీ. భర్త చేతుల్లో ప్రాణాలు వదలాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది తండ్రి. ఏ ఆడదైనా కోరుకునేది 10 గ్రాముల పసుపు, 5 గ్రాముల కుంకుమ మాత్రమే. ఓ మూర మల్లెపూలు, ఓ మూల మొగుడి గుండెల్లో జానడు జాగ. ఇంతకన్నా ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుంది? నువ్వు తెలుగు వాక్యాలని సందుల్లో గొంతుల్లో తెప్పక చేయమ్మా, స్ట్రైట్ గా పాయింట్కి రా. అలా ఫ్లో కట్ చేయకు నాన్న, నాకు తెలిసినవే 2-3 డైలాగ్స్. ఏం చెప్పదలుచుకున్నావు సూటిగా చెప్పు. బానుని తీసుకొని గుడికెళ్ళాలి నాన్న. గుడికా? గుడికా? కే కే గుడికే. ఇవాళ మీ పెళ్లి రోజు, వెడ్డింగ్ యానివర్సరీ. ఏ భార్యకైనా భర్తతో కలిసి గుడికి వెళ్ళాలని, చెప్పులు విప్పి కలిసి కాళ్ళు కడుక్కోవాలని, కలిసి గంట కొట్టాలని, హారతి తీసుకోవాలని ఉంటుంది కదా నాన్న. చెప్పులు విప్పడంతో సహా అరటిపండు ఒలిచిపెట్టినట్టు భలే చెప్పావు జయమ్మా. కానీ గుళ్ళో ఆల్రెడీ కోతులు ఉంటాయి, ఇంకో కోతిని తీసుకెళ్లాల్సిన పని లేదు. అది జరిగే పని కాదులే జయమ్మా. అంత నిర్దయగా మాట్లాడుకున్నానా? ఏ ఆడదైనా కోరుకునేది 10 గ్రాముల పసుపు, 5 గ్రాముల కుంకుమ. ఆపు, నువ్వు గ్రాముల లెక్క నా సహనాన్ని మాయం చేయకు. బాను ఇంతకు ముందులా లేదు నాన్న. ఇంటికి లైటు ఇల్లాలి అని తెలుసుకుంది. ఆ ఇల్లాలి ఈ జగతికి సన్లైట్ అని కూడా గుర్తించింది. అత్తను తల్లిగా, భర్తను దేవుడిగా కొలిచే సౌభాగ్యవతిగా. జయమా, నువ్వు ఈ సమాసాలు ఆపేయడానికి నన్నేం చేయమంటావు? భానుని గుడికి తీసుకెళ్తే చాలు నాన్న. సరే, నువ్వు మాట్లాడే వ్యాకరణ వాక్యాల కన్నా గుండె రాయి చేసుకుని ఆ భానుని గుడికి తీసుకెళ్ళటమే నయం అనిపిస్తుంది. వెళ్ళి రెడీ అవ్వమను. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. పేకాయి స్వామి దేవుడా, నన్నేలు నోడ పేకాయి స్వామి దేవుడా.
చాలా సంతోషం నాన్న. దేవుడు నిన్ను కూల్గా చూస్తాడు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఏజే పెళ్లి రోజు అంట బావా, పెళ్ళంతా కలిసి గుడికి వెళ్తున్నాడంట. అవునా? అవును బావా, ఏజేకి ఎదురు తిరిగి మన కాడ చేరిన చెఫ్లున్నారే, వాళ్ళు చెప్తే తెలిసింది. మంచి ముక్క చెప్పేవరా బామ్మర్దే. ఏ చెప్తే ఏం లాభం బావా, మైసూర్ బజ్జులో మైసూర్ లేనట్టే నీ గుండెలో గుజ్జు లేదని. నేను కాదు బావా అంది, మా అక్క. గుండులో గుజ్జెంత ఉందో గుండెల్లో దమ్మెంత ఉందో ఆడలేడీస్కి ఏం తెలుతుందిరా బర్రె బామ్మర్దే. అంటే నువ్వు ఎన్నోసార్లు ఏజని దెబ్బతీయాలని చూసి ఏమి పీకలేక చేయలేకపోయావు కదా బావా. ఓ రాజ్యం మీద కన్నెత్తే పూర్వకాలం ఒక్కసారి అటాకింగ్ చేసేసి తోక ముడుచుకుని పోయేవాళ్ళు కాదు, గెలిసేదాకా అటాకులు చేస్తూనే ఉండేటోళ్ళు. నేను కూడా ఆటే వీర బామ్మర్దే. ఇవాళ కూడా అటాకింగ్ కి ఏర్పాటు చేస్తా. ఈసారి గురి తప్పకుండా గెలుస్తా. మాయా, చిత్ర, ఏం చేస్తున్నారు మీరిద్దరూ? సౌదీకి ఫోన్ చేసి సోది మాట్లాడుతున్నాను అనుకున్నావా అక్క? అదేం లేదు. నేను మాత్రం ఆఫ్ఘనిస్తాన్ కి ఫోన్ చేసి తాలిబాన్లకు తలదూతున్నాను అనుకున్నావా అక్క? అదేమీ లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ? ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఒకరు సౌదీ గురించి ఒకరు ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడతారేంటి? కొందరికి చేదురదలు ఎక్కువలే అక్క. కొందరికి నడమంత్రపు సిరి తలకెక్కి మహారాణి యోగం పట్టిందిలే అక్క. మీరేం మాట్లాడుతున్నారో నాకొక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని నాకెప్పటికప్పుడు చెప్పక్కర్లేదా? ఇంట్లో ఏం జరుగుతుందక్క? కొందరికి పొగరు తలకెక్కుతోంది. కొందరికి నా గ్లామర్ చూసి నా స్టైల్ చూసి కుళ్ళు బొత్తర వచ్చేస్తుంటుంది. మీరు భాను గురించేనా అనేది? భాను గురించో తల్లో పేను గురించో. తలలేని వాళ్ళ తల్లో పేలెక్కడ పుడతాయి దక్షక్క? అబ్బా ఆపండి. భానులాగా తింగర్గా మాట్లాడతారేంటి? ఈ రోజు ఏజే పెళ్లి రోజు. మ్యారేజ్ యానివర్సరీ పేరుతో భాను ఏజేతో కలిసి గుడికెళ్తుంది. తెలుసా మీకు? వెళ్తుంది. ఎక్కడి దాకా అయినా వెళ్తుంది. అవునవును, ఊరుకుంటే తల మీదకెక్కి తైతక్కలాడుతుంది. మరి మనం చూస్తూ వదిలేద్దామా? చూస్తూ ఊరుకోవడమా? అది నా రక్తంలోనే లేదు. చూస్తూ వదిలేడవా? అది నా జీన్స్ లోనే లేదు. మరి ఏం చేయమంటారో చెప్పండి. ఏం చెయ్యాలో అదే చేస్తా. ఏం చేస్తావో నేను చూస్తా. హే, ఫేస్ ప్యాకప్ ఓవర్ చేయకు. ఫుల్ మేకప్ నువ్వు ఓవర్ చేయకు. నాది ఒరిజినల్ అందం తెలుసా? నాది మాత్రం లీజుకి తెచ్చుకున్న అందం అనుకున్నావా? ఇది ఎవర్ గ్రీన్ అందమే. మాటకు మాట చెప్తే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. నువ్విచ్చే మర్యాద ఏంటి? బోడి మర్యాద. చిచ్చి, కయ్యానికైనా బియ్యానికైనా ఈక్వల్ రేంజ్ ఉండాలి. నీతో నాకేంటి బచ్చివి? చిచ్చి, కొట్లాటకైనా తిట్లాటకైనా నా రేంజే వేరు. చోటి బచ్చివి. ఆపండి. ఏమైంది మీకు? ఫేస్ ప్యాక్ ఎక్కువలే అక్క. అక్కడ ఫ్యామిలీ ప్యాక్ లా తయారైంది ఇక్కడ. వా!
బుద్ధుండిందా? ఏజే కోడళ్ళేంటి ఇలా తిట్టుకోవడం ఏంటి? నన్ను తిడితే నేను తిడతాను. నేనేమన్నా బామ్మర్దే, అన్నదానం అని అనౌన్స్మెంట్ ఇచ్చారా? యాప చెట్టుకి పాలు కారుతున్నాయని పుకారు రేపెట్టారా? జనాలు అట్ట ఎగబడిపోతున్నారేంట్రా? మన కోసం కాకుండా ఇంకా దేనికోసం జనం వచ్చినా నిప్పుల్లో ఎండు చేపగాలినట్టు గుండెకాయ కాలిపోద్ది కదా బావా. మనకి రానిది మరి దేనికోసం వచ్చినా మన పరపతి తగ్గిందా అని అనుమానం వచ్చేస్తది. ముందెళ్ళి వాళ్ళ సంగతేందో చూడు. పొయ్యిలో పొగలాగా పోయొచ్చ తంజుడు బావా. ఒరే, విషయం కొనుక్కొచ్చాయి. పంతులు గారు ప్రసాదం పెడుతున్నారు కదా అని లైన్లో నిలబడిపోగలవు. తిండిపోతున్నా వద్దులే, గుడి ఎలా పూజారి గారు, ఏంటి జనం ప్రసాదానికి పట్టిన చీమల ఎగబడిపోతున్నారు? అదే ఈ రోజు ఏజే గారి పెళ్లి రోజు కదా, అందుకే ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజ చేయించబోతున్నారు. అవునా? వచ్చిన జనాలను చూస్తే పూజకొచ్చినట్లేరే, ప్రసాదం కోసం వచ్చినట్టున్నారు. పూజా కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరిపించబోతున్నారయ్యా. ఆహా, అర్థమైపోయింది. బాబుకు పులిహోర నేను కలుపుతాగా. ఏందట్రా విషయం? గబ్బునాయాల తిననే మాట్లాడైనా తిను. మీద పడేది తుంపర్లైతే తుండడ్డు పెట్టుకోవచ్చు. రోట్లో దంచుతుంటే పిండి మీద పడిపోతుంది. నోరు పెట్టాల్సిన కాడా మిక్సీ ఏమన్నా పెట్టాడేంట్రా దేవుడు? ఊరుకో బావా, నాకు దిష్టి తగులుది బావా. నా తిండి తింటుంటే నీకు దిష్టి తగలమేంట్రా? తిండిపోతున్నా బామ్మర్ది. ఇంతకే అయ్యోరేం చెప్పాడో అది చెప్పు. ఈ రోజు ఏజే పెళ్లి రోజు కదా బావా, అందుకే అన్నదానం చేయిస్తున్నాడట. అయ్యోరా, అబద్ధం చెప్పాడ్రా. జనం కూడా వచ్చాడు కదా బావా. చాలేరా. దాన్ని పెళ్ళామనే ఒప్పుకొని ఏజే పెళ్లి రోజు ఎందుకు చేసుకుంటాడో, అమ్ముకునే అన్నాన్ని అన్నదానం ఎందుకు పెడతాడు? అది నిజమే బావా. రేగాయతో ఆవకాయ అన్నట్టు పొంతన కుదరట్లేదు. మళ్ళీ పోయి కనుక్కురమ్మంటావా? అక్కర్లేదు. ఏజే కాకపోయినా ఎవరో చేస్తున్నారన్నమాట. అయినా పేరు ఏజేదే కదా, దొరికేసాడురా ఏజే. ఎట్టా బావా? ఇప్పుడు విషయం ఏంటంటే, హోటళ్ల కోసం విదేశాలకు పోతున్న ఏజే అంటూ రోజు టీవీలు పేపర్లు ఊదరగొట్టేస్తున్నాయి కదా. అదే పేపర్లో టీవీలో జైలుకెళ్తున్న ఏజే అంటే ఎట్టుంటదే? జాతరలో జాంగిరి అన్నట్టు భలే ఉంటుంది బావా. కానీ ఎట్లా పోతాడు? ఎట్టాగంటే, అన్నదానానికి పెట్టే అన్నంలో తినగానే వాంతులు చేసుకుని ఎమర్జెంటుగా ఆసుపత్రిలో జనాలు చేరేట్టు అంతమంది ఏదన్నా కలిపేశామనుకో, పొరపాటున ప్రాణాలు పోతే పోతాయి. భూమికి మాత్రం భారం తగ్గదంట్రా బామ్మర్దే. అయినా ఏజేగాడు ఈ అప్పలకొండతో పెట్టుకున్నాడు. అమ్మ అప్పలకొండ అని అనుభవించద్దు. ముందా జనాన్నే ఆస్పత్రికి పంపించే ఏర్పాట్లు చెయ్యి. బాబు, ఏజే గారు ఇంకా రాలేదా? వచ్చేస్తారండి. అదిగో మాటలోనే వచ్చేస్తున్నారు.
పూజారి గారు మీరు చెప్పేది? అవును బాబు, ఇందాక సీసీటీవీ ఫుటేజ్లో మన వాళ్ళు చూస్తుండగా ఆ అప్పలకొండ కూరలో ఏదో కలపడం చూశారంట. ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలరా? బావా, దాన్ని ఏదైనా చేయడం తర్వాత ఆ పూజారి మన గురించి ఏదో చెప్తున్నాడు. అది సాంబార్లో కలిపినట్టు అనుమానంగా ఉంది బాబు. ఇప్పుడు ఎలా పూజారి గారు? జనం తింటున్నారు, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగిందంటే నేను చేసిన పుణ్యం పాపంగా మారిపోతుంది. అలా ఏం జరగదు ఏజే గారు. మంచి పనికి దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకేనేమో మీకు ఆ చెడ్డ పేరు రాకుండా ఆ అమ్మవారే అడ్డుపడింది. అందరూ భోజనాలకు వచ్చేస్తున్నారు. అన్నీ రెడీయా? అన్ని రెడీగా ఉన్నాయమ్మా. చక్కెర పొంగలి, బంగాళదుంప ఇగురు, వంకాయ బచ్చలపప్పు కూర, ఇదేమో గోర్చికుడు కూర, ఇకపోతే ఇది అమ్మా. ఏమైంది? సాంబార్లో బల్లి పడిందమ్మా. అయ్యో, బల్లి పడింది. మరి విషయం నాకు చెప్పలేదే? ఇలా జరిగిందని తెలిస్తే భోజనానికి వచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా తినలేరని ఎవరితోనూ చెప్పలేదండి. ఆ గిన్నె వరకు పారేమని చెప్పి మిగిలిన కూరలతో అన్నదానం జరిపిస్తున్నాను. చూసావా బాబు, నీకు చెడ్డ పేరు రాకూడదనే ఈ పుణ్యకార్యానికి అవరోధం లేకుండా ఆ అమ్మవారే అలా అడ్డుపడింది. చూసాడు బాబు, అర్జెంటుగా ఇక్కడి నుంచి మనం పారిపోకపోతే ఇద్దరిని ఆవుగా పట్టిస్తాడు. పద లగెత్తు. బామర్దే, గంటకి 150 కిలోమీటర్ స్పీడ్ తగ్గకూడదు. లైన్ చెయ్యి బావా. ఇప్పుడు గాని ఆ ఏజీకి దొరికామా, దంపుడు మిషన్ లో మిరపకాయలు దంచినట్టు దంచుతాడు. అబ్బా, ముందు నువ్వు తాళం తిప్పరా. బావా, కంగారులో తాళం తీసుకుపోయి ఏసీ దాంట్లో పెట్టేశాను బావా. అయిపోయింది బావా, ఇక నీ బతుకు ఏనుగు నోట్లో పడ్డ ఎలక్కాయే. ఏంది కారు గడ్డగా నిలబడ్డావు? ఎమర్జెంట్గా వెళ్ళాలి, తప్పుకో. చెబుతుంటే కదలకుండా చూపెట్టి. బావా, ఎదురుగా పులిని పెట్టుకుని నన్ను తిను అని ఎదురు వెళ్తావేంటి బావా? అసలేమీ
జరగలేదు. రా. హా. అక్క, జరిగింది జరగలేదని చెప్తున్నారా, జరగనిది జరిగిందని చెప్తున్నారా? అబద్ధాన్ని నిజమని నమ్మిస్తున్నారా, నిజాన్ని అబద్ధమని నమ్మిస్తున్నారా? వాళ్ళు చేసిందే కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేయకండి, వదిలేయండి. చెప్పు స్వామి, ఇంకే కారణము లేదు కదా? ఆయన నా దగ్గర ఏమీ దాచడం లేదు కదా? ఏమో స్వామి, ఏమీ అర్థం కాక నిన్ను అడుగుతున్నాను. నువ్వే అది నిజం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాను. దర్శనం అది బాగా జరిగింది. చేయించానుగా, చేయించకుండా ఎలా ఉంటాను? అందరూ బాగుండాలని ఆశీర్వదించారు. అనుకున్నట్టే అన్ని బాగా జరిగాయి. నేను మళ్ళీ చేస్తాను. వచ్చి ఎంతసేపు అయింది? ఎంతసేపు ఎందుకు అవుతుంది? ఇప్పుడే వచ్చాను. చాటుగా వింటావు, నీకు అలవాటే కదా. నాకు అలాంటి అలవాట్లేం లేవు. ఇప్పుడు మీ అనుమానం ఏంటి? ఫోన్లో మీరు మాట్లాడేది విన్నానా? ఏ రహస్యాలు మాట్లాడుతున్నారా? అంత చాటుగా మాట్లాడాల్సిన రహస్యాలు మీకేమున్నాయేంటి? రహస్యం అంటేనే ఎవరికి తెలియకపోవటం. ఉన్నా మాత్రం నీకు చెప్తానే ఏంటి? ఏంటి రహస్యం అనగానే అలా అయిపోయారు? ఫోన్లో మాట్లాడింది నేను విన్నానేమో అని ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? దేవుడి దగ్గర పెట్టిన పూలు పండ్లు తీసుకుని ఎక్కడికి బయలుదేరారు? విషయం ఏంటో తెలుసుకోవాలి. అన్నా అన్నా, ఆ
కార్కి దగ్గరగా వెళ్ళొద్దు, కొంచెం దూరం నుంచి వెళ్ళు. అలా కనిపిస్తుందా? గుడిలో ఎంతో భక్తితో పూజ చేస్తే పూజారి గారు పసుపు, కుంకుమ, పండ్లు, కొబ్బరి చెప్పలు ఇచ్చారు. అవన్నీ ఇదిగో ఇక్కడే పెట్టాను. ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు. అవి ఎవరు తీశారో నాకు తెలియాలి. నా కొబ్బరి చెప్పులు, నా పువ్వులు నాకు కావాలి. చాలే, కొబ్బరి చిప్పల గురించా నీ గోలా? కొబ్బరి చిప్పల గురించా అని ఎంత తేలిగ్గా అనేసా? అది దేవుడి ప్రసాదం, ఆ దేవుడు నాకిచ్చిన ఆశీర్వాదం. అలాంటివి దొంగతనం జరిగాయి అంటే ఏంటి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? కొంపదీసి నేను తీయటంగానే చూసిందే ఏంటి? నిత్యం పూజలు జరిగే ఇంట్లో ఏజే లాంటి పవర్ఫుల్ యాంగ్రీ మ్యాన్ ఉన్న చోట జయమ్మ, చిత్ర, దక్ష, మాయా ఇంతమంది ఉండగా నా కొబ్బరి చెప్పులు ఎలా పోయాయి? ఏమయ్యాయి? నాకు తెలియాలి. నాకు తెలిసి తీరాలి. ఒక్కసారి అడిగితేనే దొంగలు దొంగ అని ఒప్పుకోరు. అన్నిసార్లు అడిగామని చెప్పేస్తారా? అమ్మా, నా కోడలు కొబ్బరి చిప్పలు కనిపించడం లేదని అల్లాడిపోతోంది. మీరెవరైనా తీస్తే చెప్పండి అమ్మా. మాకు తెలీదు. అయినా మమ్మల్ని చూస్తే కొబ్బరి చిప్పలు కొట్టేసే వాళ్ళ కనిపిస్తున్నామా? మరి ఏమైపోయాయి నా కొబ్బరి చిప్పలు? ఎలా మాయమైపోయాయి? నా కొబ్బరి చెప్పులు దొంగతనం చేసిన వాడు బాగుపడతాడా? అతను నడుస్తుంటే కాలు జారి బెడ్ మీద పడిపోయి, బెడ్ మీద పడ్డమేమిటే? కింద పడి దెబ్బలు తగిలితే నేను తట్టుకోలేను జయమ్మ, తట్టుకోలేను. చూసారా నా కోడల్ది ఎంత మంచి మనసో. ఓ, కారులో పోతుండగా కోతొచ్చి వాళ్ళ కళ్ళ జోడు తీసుకుపోను. ఏ ఆపు, నువ్వు నీ తిట్లు. మరి దొంగతనం చేస్తే తిట్టకుండా ఉంటారా? నేను మంచిదాన్ని కాబట్టి మంచి తిట్లు తిడుతున్నాను. అయినా చిన్న తప్పు జరిగినా అందరినీ తిడతారుగా. ఇప్పుడు దొంగతనం జరిగింది, ఎవరు చేశారు ఏంటని అడగరే, అరవరే. ఇందులో అరవడానికే ఉంది? పోయింది కొబ్బరి చెప్పులేగా. మీరు కూడా నా కొబ్బరి చెప్పుల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా ఏజే? ఇందులో అరవడానికే ఉంది? పోయింది కొబ్బరి చెప్పులేగా. మీరు కూడా నా కొబ్బరి చెప్పుల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా ఏజే? అయితే ఇప్పుడు ఏం చేయాలి? దీని గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా? మరి నా కొబ్బరి చెప్పులు ఏమయ్యాయి? ఏముంది, ఏ ఎలుకో ఎత్తుకుపోయి ఉంటుంది. ఎస్, అది మగ ఎలుక అయి ఉంటుంది. అందుకే ఆడ ఎలుక కోసం కొబ్బరి చెప్పులతో పాటు పూలు, పసుపు, కుంకుమ కూడా తీసుకెళ్లిపోయి ఉంటుంది. ఏంటిది, స్లోలో ఉంటుందా లేకపోతే నన్ను కానీ ఫాలో అయిందా? ఏదో ఒక ఎలుక ఎత్తుకుపోయింది కదా, దాని గురించి ఇంత గొడవ అవసరమా? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. పెద్దింటికి కోడలుగా వచ్చినా చిల్లర బుద్ధులు ఎక్కడికి పోతాయి? కొబ్బరి చిప్పలంట, దొంగతనమంట, దానికింత గోలంట. నేనింకా ఏ బంగారమో పోయిందనుకున్నాను. ఇదేదో కావాలని గోల చేస్తున్నట్టుందక్క. కొబ్బరి చిప్పల కోసం ఎవరైనా ఇంత హడావిడి చేస్తారా? వింటుంటే ఇంకా ఏదేదో పోయింది అంటుందేమో. పదండి. చూసారా జయమ్మ, చూసారా? ఇంత హడావిడి చేసి ఇంత పర్ఫార్మెన్స్ చేసినా నేనే తీశాను అని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఏదో దాస్తున్నారనేగా. చూడమ్మా, జరిగింది వదిలే. నెక్స్ట్ ఏం చేయాలో చూడు. ఏముంది చూడ్డానికి?
నువ్వు వెళ్ళేసరికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడన్నావుగా, వెళ్ళి ఆ నంబర్ చూడు, ఎవరో తెలిసిపోతుంది. వాట్ ఎ గ్రేట్ ఐడియా జయమ్మ. అయ్యో, నాకు ఒక హగ్ ఇచ్చుకోండి.